ఈరోజు దేవుడు నిన్ను కొన్ని పరిస్థితులు గుండా తీసుకెళ్తున్నాడు. కొన్ని విషయాలలో నిన్ను విర్రగొడుతున్నట్టు నీకు అర్థమవుతుంది. నీ వాళ్లను కూడా కొన్ని విషయాల్లో విర్రగొడుతున్నట్టు నీకు స్పష్టంగా అర్థమవుతుంది. అలా నిన్ను విర్రగొట్టినా, నీ వాళ్లను విర్రగొట్టినా నీకు ముందు బాధ కలిగిద్ది. కొన్నిసార్లు అర్థం కాక ఆవేశం కూడా కట్టలు దించుకుంటది. వెంటనే బొటన వేలు ఇలా పెట్టి ఎందుకు ఇలా చేస్తున్నావు అనే ప్రశ్న కూడా నీవు దేవుణ్ణి అడిగే అవకాశం ఉంది. దానికి దేవుని సమాధానం ఏంటంటే, నీవు విరవబడకపోతే ఒంటిగానే ఉంటావు. నిన్ను నేను గాని విరిచినట్లయితే నీవు 1000 మందికి దీవెనగా మారుతావు. అందుకే నేను నిన్ను విరగొట్టడానికి పూనుకున్నా. ఏమన్నా అభ్యంతరమా? అభ్యంతరం అయితే చెప్పు, వదిలేస్తా. అప్పుడు ఒంటిగానే ఉంటావు. లేదు లేదు, నేను అనేకులకు ఆశీర్వాదంగా ఉండాలి. నువ్వేమడుగుతున్నావంటే, నన్ను ఆశీర్వదించు, ఇతరులకు ఆశీర్వాద కారణంగా చెయ్యని అడుగుతున్నావు. తప్పనిసరిగా అలా చేస్తా. మరి ఇతరులకు నువ్వు ఆశీర్వాద కారణంగా ఉండాలి అంటే నా చేతిలో నిన్ను విరవక తప్పదు.